ఇక చాలా మంది కూడా అమ్మాయిల సెటిల్మెంట్ కోసం చూసి కళ్ళు, ఆ తల్లిదండ్రులు కూడా కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. ఇప్పుడున్న తరుణం చూసుకుంటే, ఇప్పుడున్న జీవన విధానంలో అమ్మాయిలు అసలు లేట్ మ్యారేజెస్కి గల కారణాలు, ఒకవేళ లేట్ అయిన తర్వాత ఒకవేళ చేసుకున్నాక కొద్ది రోజులకి ఈ మధ్య కాలంలో డైవర్స్లు అవుతున్నాయి. సో కారణాలు ఏమిటి? నిజంగా వాళ్ళ జాతక రీత్యా ప్రాబ్లమ్సా, లేదంటే ఇంటి దోషాలా? వాస్తవానికమ్మా, మనం ఒక మ్యారేజ్ చేసిన తర్వాత డైవర్స్ అనేది ఇక్కడ రెండు, వాస్తు ఒక కారణము, జాతకము, రెండు చేతులు కలిస్తేనే మనం అక్కడి వరకు వెళ్తామమ్మా. ఎందుకంటే వాస్తు బలం ఉన్నప్పుడు ఒక మనిషి సాధారణమైన జీవితం ఉంటుందమ్మా. కానీ వాస్తు బలంతో జాతక బలం ఉన్నప్పుడు వాళ్ళకి చూస్తే అన్ని విధంగా, అంటే హెల్త్ అండ్ వెల్త్, లివింగ్ అంతా బాగుంటుందమ్మా. రెండు చేతులతో సంపాదించుకుంటారు, గొప్పగా ఉంటారు. వాస్తు దోషాలు ఉన్నప్పుడు, జాతక దోషము బాగున్నప్పుడు, జాతక దోషాలన్నీ బాగున్నప్పుడు, వాస్తు దోషాలు మాత్రమే ఉన్నప్పుడు యావరేజ్ లైఫ్ ఉంటుంది. అలాగే మనం చూస్తే జాతకం బలము లేనప్పుడు, వాస్తు బలం ఉన్నప్పుడు కూడా యావరేజ్ లైఫ్ ఉంటుంది. కానీ రెండు ఇబ్బంది పెట్టినప్పుడు, ఇప్పుడు విడాకులు ఇలాంటి సమస్యలు దారి తీయొచ్చమ్మా. అంటే పెద్ద పెద్ద సమస్యల్లో మనం దారి తీయొచ్చు. అందుకే నేను చెప్తుంటానమ్మా, ఇలాంటి సమస్యలు ఉన్న నేను ఆశ్రదిగ్బంధనతో కట్టడి చేసేస్తాను. ఎక్కడ కూడా మూఢనమ్మకాలు దరి చేయను, ఎలాంటి పూజలు చేయకుండానే కట్టడి చేస్తూ ఉంటానమ్మా.